ఓకే, సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన మాస్ మహారాజా రవితేజ గారి ఎనర్జీని ఒక్కసారి ఏవి రూపంలో స్క్రీన్ మీద చూసేద్దాము. లెట్స్ హావ్ ద ఏవి ప్లీజ్. మహాసముద్రం లాంటి మూవీ ఇండస్ట్రీలో అండదండ లేకుండా ఒక్కడై వచ్చి ఎదగడం అంటే చిన్న విషయం కాదు. ఇంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వారిలో మెగాస్టార్ ఆద్యుడైతే మాస్ మహారాజా అతని ఫాలోవర్ అనడంలో సందేహం లేదు. నలుగురిలో ఒకడిగా మొదలై ఆపై అన్నయ్యకు తమ్ముడిలా ఇప్పుడు మెగా బాస్ కి తోడుగా మెగా మాస్ మూవీతో మన ముందుకొస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. అతని మాట ఆట ఒక స్టైల్. మళ్ళీ నా వైపు గాని నా వాళ్ళ వైపు గాని చూస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. ఒకసారి క్యారెక్టర్ లోకి ఎంటర్ అయితే వేరెవ్వరూ ట్రై కూడా చేయలేని స్టామినా. మీలో ఒక్కడ మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చినా మీసాలు తీంచి నా శవాన్ని పూడ్చమంటాన్రా కొడకల్లారా. మాస్ లో రవితేజ అంటే ఒక ఎనర్జీ. కొత్త డైరెక్టర్స్ కి రవితేజ ఒక హో. ఒకవైపు విలక్షణ సినిమాలు, మరోవైపు మాస్ యాక్షన్ మూవీస్ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో మాస్ మహారాజా స్టైల్ సపరేట్. ఇంతై ఇంతింతై అన్నట్లుగా తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన మార్కు వేసిన హీరో రవితేజ. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే ఒంట్లో ఒక్కో నరం వెలికడిపోతే ఈడియట్ అంటూ స్టార్ట్ అయి సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు ఇప్పుడు ఇక్కడ ఉంటాడు. లోకల్ విక్రమార్కుడిగా బాక్స్ ఆఫీస్ దగ్గర చక్రం తిప్పిన మిరపకాయ లాంటి రవితేజ ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో అంటూ విలక్షణ మూవీస్ తో కూడా తన టాలెంట్ తో బలుపు చూపించి మాస్ క్రౌడ్ లో తానొక డాన్సీనుగా బాక్స్ ఆఫీస్ కి దగ్గర బలుపు చూపించిన బెంగాల్ టైగర్ గా మాస్ మహారాజగా ఒక ఇమేజ్. అంటే వీరాభిమానం. అందుకే షార్ట్ కట్స్ నమ్మకుండా అన్నయ్య బాటలో శ్రమని మాత్రమే నమ్ముకొని తనకు తానుగా ఎదిగిన హీరో రవితేజ. ఒక అభిమాని హీరోగా ఎదిగి తన అభిమాన హీరోతోనే నటించడం చాలా అరుదు. ఆజ్కా గుండారాజ్ మూవీలో ఒక చిన్న పాత్రలో నటించి ఆపై అన్నయ్యకు తమ్ముడుగా మారి ఇప్పుడు వాల్తేర్ వీరయ్య మూవీలో కో స్టార్ గా నటిస్తున్నారు మెగా ఫ్యాన్ మాస్ రాజా రవితేజ. రవితేజ ఒక పక్క కామెడీ, యాక్షన్, ఎంటర్టైనర్స్ ఇస్తే అది బాక్స్ ఆఫీస్ దగ్గర ధమాకా సృష్టిస్తుంది. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, పలసరు బైకు మీద రారు బాబా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, పలసరు బైకు మీద రార బాబా. ఇలాంటి ఎనర్జెటిక్ హీరో మాస్ కి మెగా బాస్ అయిన చిరంజీవి కాంబినేషన్ లో మూవీ అంటే అది పూనకాలు తెప్పించడంలో నో డౌట్. Don't stop dancing. పూనకాలు లోడింగ్. చాలా కాలం తర్వాత మెగా ప్లస్ మాస్ కలయికలో వాల్తేర్ వీరయ్య మూవీతో సంక్రాంతికి మాస్ జాతర చూపించబోతోన్న మాస్ రాజా రవితేజ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఏమ్రా వారి పిస పిస చేస్తున్నావు? నీకు ఇంకా సమజ్ కాలే నేను ఎవ్వనయ్యకీనని. మాస్ మహారాజా రవితేజ గారి ఎనర్జీని Jan 13th థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయబోతున్నాము. అండ్ ఇప్పుడు ఇందాక కొన్ని అవార్డ్స్ ప్రకటించాము. ఒక అవార్డు సుష్మిత గారు ఆవిడే ప్రకటించేసుకున్నారు. సో ఆ అవార్డు అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు టీం మొత్తంలో కల్లా మీరు చెప్పాలి రవితేజ గారు. బెస్ట్ సోషల్ మీడియా యూజర్ అవార్డ్, బెస్ట్ సోషల్ మీడియా యూజర్ అవార్డ్ goes to none other than దేవి శ్రీ ప్రసాద్ గారు. మొత్తం టీంలో కల్లా మీరే ఉన్నారు దేవి గారు, మొత్తం టీంలో కల్లా మీరే ఉన్నారు.
కాబట్టి ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఆహ్వానించేద్దాము ఎనర్జీకి మారు పేరైనటువంటి మన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. శంకర్ దాదా ఎంబీబీఎస్ అయినా, ఖైదీ నంబర్ 150 అయినా, సినిమా ఏదైనా చిరంజీవి గారి కాంబినేషన్ పడింది అంటే చాలు ఆ పాటకి ఈ ఆట కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఇక థియేటర్లో మోతే. దేవి శ్రీ ప్రసాద్ గారు, కేవలం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారు అంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలో మారు మ్రోగే పేరు దేవి గారు. వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. హలో వైజాగ్, ఎలా ఉన్నారు? అమ్మో, కంటికి అందినంత దూరం వరకు మనుషులు ఉన్నారు ఇక్కడ. లవ్ యూ ఆల్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్గా ఒక హీరోని చూస్తూ ఆయన డాన్సులు, ఆయన యాక్టింగు, ఆయన కరిస్మా అండ్ ఆల్సో ఆయన క్యారెక్టర్ ఇవన్నీ చూస్తూ పెరిగి మనం ఎప్పటికైనా డైరెక్టర్ కావాలి అని డైరెక్టర్ అయిన ఒక డైరెక్టర్. ఓకే, అలాగే ఆయన చూసి ఆయన బాటలో నడిచి మనకు కూడా ఎప్పటికైనా స్టార్ అవ్వాలని ఒక ఎక్స్ట్రాడినరీ స్టార్ అయిన మరొక మాస్ మహారాజా. ఆయన డాన్సులతో ఇన్స్పైర్ అయ్యి మనం ఎప్పటికైనా మ్యూజిక్ కొడితే ఈయన పాట మన మ్యూజిక్ ఈయన డాన్స్ చేయాలంటూ ఎదిగి మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఒక మ్యూజిక్ డైరెక్టర్. మన సినిమా ఎంతమంది హీరోలతో తీసినా మన బ్యానర్లో ఎంతో సినిమా తీస్తే తప్ప మన కళ నెరవేరదు అని ఫీల్ అయ్యే ఒక ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీస్. వీళ్ళందరూ కలిసి ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? వాల్తేర్ వేరేలా ఉంటుంది, పోనకాల్ లోడింగ్లా ఉంటుంది. So let's all give a huge round of applause to the one and only Chiranjeevi sir. Sir, love you sir. Thank you always for inspiring all of us. And మేమందరం కూడా సినిమా స్టార్ట్ అయినప్పుడు రవి గారు కానీ, నవీన్ గారు కానీ, బాబీ గారు కానీ, నేను అందరం ఒకటి అనుకున్నాం, ఈ మూవీ చిరంజీవి గారికి ఒక ట్రిబ్యూట్లా ఉండాలి అని ఫీల్ అవుతూ చేసాం. అండ్ అట్ ది సేమ్ టైం ఈ కథకి బాబీ గారు ఎంత న్యాయం చేశారో అలాగే మేమందరం కూడా న్యాయం చేయడానికి ప్రయత్నించాం. సో ఈరోజు అన్ని పాటలని అండ్ ట్రైలర్ని ఈ సినిమా గురించి ఏది రిలీజ్ అయినా దాన్ని సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడ ఉండటం. అండ్ వెల్కమ్ టు అవర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్. మీరు చూసిన బోట్ పార్టీ స్టెప్లు, పోనకాల్ లోడింగ్ స్టెప్లు, ఇంకా పుష్ప సినిమాలో స్టెప్లు, మన అమ్ముడు కుమ్ముడు స్టెప్లు అన్నీ వేసిన శేఖర్ సార్. మాస్టర్ ఒకసారి లేపు ఓపెన్ చెయ్యి. శేఖర్ మాస్టర్. అలాగే థ్యాంక్ యూ మాస్టర్. మా పాటలను ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంటారు మీరు మీ స్టెప్పులతో. అలాగే మా చూడడానికి ఎంతో వినయంగా మంచి వాళ్ళే కనిపిస్తుంది, నిజంగానే మంచి వాళ్ళే మన స్టంట్ మాస్టర్స్. సార్ మీరు ఒకసారి రామ్ లక్ష్మణ్ గారు ఒక్కసారి అందరికీ హాయ్ చెప్పండి. లాస్ట్లో కాంపిటీషన్ పెడుతున్నాం, ఇందులో రామ్ ఎవరు లక్ష్మణ్ ఎవరు కనిపెట్టాలి. కనిపెట్టిన వాళ్ళకి సుమా గారు ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారు. థ్యాంక్ యూ మాస్టర్స్. And thank you Roll Rider for coming tonight and for writing that song. And thanks to all my musicians, singers అందరికీ. ఓకే, ఇకపోతే అందరూ ఇక మాట్లాడుతున్నాం కాబట్టి నేను మాటలు తగ్గించి కొంచెం ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ సుష్మిత గారు, మీరు అదరగొట్టేశారు స్టైలింగ్. మీరు అన్నట్టే, మీరు అన్నమాట నిజం, మీకు మాత్రమే కదండి మా అందరికీ కూడా. బాస్ని చూసినప్పుడు టెన్షన్ వస్తుంది, అమ్మో మనం అప్డేట్ అవ్వి మనం ఇంకేదైనా కొట్టాలి, ఎందుకంటే ఆయన ఎప్పుడు హీఈస్ ఆల్వేస్ ఐ థింక్ యంగర్ దెన్ all of us. So thank you boss for inspiring us always. So and you did a great job, especially శ్రీదేవి చిరంజీవి సాంగ్ లో అయితే అసలు అమ్మాయిలకి అది మాకే బాస్ చూస్తూ ముద్దొచ్చేస్తుంది, అంత బాగా మీరు డిజైన్ చేశారు. ఆయన కూడా దాన్ని రక్తి కట్టించారు. అండ్ థ్యాంక్ యూ ఉర్వశి, యూ రాక్డ్ ద స్క్రీన్ అండ్ ద స్టేజ్ ఆల్సో విత్ యువర్ డాన్సెస్. అండ్ క్యాథరిన్, థ్యాంక్ యూ సో మచ్, యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. మీ క్యారెక్టర్ చూస్తే అందరూ దే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. అండ్ మాస్ మహారాజా రవితేజ గారు, మిమ్మల్ని చూసినప్పుడల్లా అసలు ఒక చిన్న సైజ్ పూనకం నుంచి స్టార్ట్ అయ్యేది పెద్ద సైజ్ పూనకం అయిపోతుంది, ఎందుకంటే హీఈస్ వెరీ వెరీ పాజిటివ్. అసలు ఐ లవ్ యువర్ ఎనర్జీ సార్. మీతో ఒక 5 minutes మాట్లాడితే అదొక ఆ ఎనర్జీ ఇంకా అలా కొనసాగుతూ ఉంటుంది. అలాగే సేమ్ నాకు బాస్లోని రవితేజ గారిలోని ఇద్దరు నచ్చిన విషయం ఏంటంటే దేర్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ద వే దే రిసీవ్ పీపుల్ అండ్ ద వార్మ్ దే గివ్. అండ్ వాళ్ళతో మనకి పని ఉందా లేదా అసలు ఇలాంటి విషయాలు వాళ్ళ కళ్ళల్లో కానీ వాళ్ళ మనసులో కానీ ఎప్పుడు ఉండదు. దే ఓన్లీ లో టు డూ వన్ థింగ్
దే లవ్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ అస్ ఆల్ ఆఫ్ దిస్. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఇకపోతే ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి మంచి పేరు పొందుతూ అలా వెళ్తూ ఉంటే మంచి పేరు వస్తుంది. కాకపోతే అన్ని క్లాస్ మూవీసే. ఓకే, ఓ పక్క ఆనందం, మన్మధుడు, కలుసుకోవాలని, ఖడ్గం అంటూ భలే కొడుతున్నారు. నాకు ఎక్కడో టెన్షన్, ఎందుకు మనలో మాస్ ఒకడు ఉన్నాడు. ఓకే, నాకెక్కడ టెన్షన్ వచ్చిందంటే ఇలాగే మనం చేస్తూ మనలోని క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ చేస్తారేమో, మాస్ పాటలు మనం ఇక్కడ కొట్టేది అని నేనుగా మా డైరెక్టర్ అడిగి ఈ సినిమాలో మాస్ పాట పెడదాం అని నేను చేసిన ఫస్ట్ మాస్ సాంగ్ ఏ హీరోకి తెలుసా? మాస్ మహారాజా రవితేజ గారికి. మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్దే, ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోద్దే హే అని. థ్యాంక్ యూ సార్. అండ్ ఆ సాంగ్ యాక్చువల్గా అక్కడ నుంచి చాలా మా సినిమాలు చేయడం జరిగింది. అండ్ థ్యాంక్స్ లాట్.